మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ సంచలనంగా మారింది. ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయింది, తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజ్ పై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ అనేది సంచలనంగా మారింది. అసలు ఇందులో విఫలం ఎవరిదంటారు? ఎన్టీఏ వాళ్ళదంటారా? ఏంటంటారు? అంటే పరీక్షలు నిర్వహించే పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్రభుత్వం. ఇది మేము ముందు నుంచి చెప్తున్నాం. నీటు పరీక్ష లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టి, ఇది ఎంత పెద్ద దేశము, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎంత అసమానతలు ఉన్నాయి, ఎంత వైవిధ్యం ఉన్నది. ఇంత అసమానతలు ఉన్న దేశంలో, వైవిధ్యాలు ఉన్న దేశంలో ఒకే దేశము, ఒకే మార్కెటు, ఒకే మతము, ఒకే పరీక్ష అనేది అది పనిచేయదు. అది మేము ముందు నుంచి చెప్తున్నాం. కనుక ఇవాళ నీటి పరీక్ష వలన మనకు స్పష్టంగా తెలిసిపోయింది ఏంటంటే ఈ పరీక్ష నిర్వహణ అనేది సాధ్యం కాదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కదా, కాబట్టి ఇది నిర్వహించడం సులభమే అనేటువంటి ఒక వాదన వచ్చింది. కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కౌంటర్ టెక్నాలజీ పెరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అక్కడ హ్యాకింగ్ వస్తున్నది. హ్యాకింగ్ వల్ల ఏమవుతుంది, వాడు వేరే దేశంలో ఉండి కూడా మన పరీక్ష విధానంలో వాడు జోక్యం చేసుకోవచ్చు, వాడు హ్యాక్ చేయొచ్చు. ఇవాళ పరీక్షలు ఈ పరీక్షనే కాదు, చాలా పరీక్షలు పేపర్ లీక్ అవుట్ కావడము, తర్వాత పరీక్షలు మళ్ళీ రద్దు చేయడము, పరీక్షలు మళ్ళీ నిర్వహించడం, అది మన రాష్ట్రంలో జరిగింది. అది ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 50,000 కానిస్టేబుల్ పోస్ట్కి 60 లక్షల మంది చేశారు. పరీక్ష దాంట్లో లీక్ అయింది, మొత్తం పరీక్ష రద్దు చేశారు. మళ్ళీ 50-60 లక్షల మంది మళ్ళీ పరీక్ష కూర్చోవాలి. ఇది ఏమిటి అసలు? దేశంలో పరీక్షలో కూర్చోవడమేనా, లేక మనకు చేతి నిండా పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి? కనుక మా దృష్టిలో మేము ఇది అంటే జాతీయ విద్యా విధానం వచ్చినప్పుడే అంతా సెంట్రలైజ్ చేస్తాము అని ఎప్పుడైతే విద్యా విధానం తీసుకొచ్చారో అప్పటి నుంచి మన ఇంత విశాలమైన దేశంలో సెంట్రలైజ్డ్గా విద్యారంగాన్ని నడపడం సాధ్యం కాదు. కనుక మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అతన్ని తీసేశారు, డైరెక్ట్ను తీసేశారు. కానీ ఇప్పుడు ఇంకో డైరెక్ట్ను తేవాలి, ఇంకో చైర్మన్ తీసుకురావాలి. ఆయనైనా ఈ యంత్రాంగం మీదే కదా ఆధారపడి పెంచేవాళ్ళు. ఒక కరప్ట్ పాలిటీషియన్, కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ ఉన్నప్పుడు పేపరు పడుకుంటాడు, అమ్మేవాడు అమ్ముతుంటాడు. ఇది నిజానికి ఒక కార్నర్లో దేశంలో ఏదో ఒక మూలలో పేపరు లీక్ అవుట్ అయితే మొత్తం దేశంలో ఉండి అందరూ సఫర్ కావాలి. ఒక రాష్ట్ర స్థాయిలోనే ఆ పరీక్షని లేదా ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో పరీక్షను నిర్వహిస్తే అప్పుడు మీకేమిటంటే ఒక విశ్వవిద్యాలయంలో ఫెయిల్ అంటే పరీక్ష లీక్ అయిందనుకోండి, అక్కడ రద్దు చేయొచ్చు, చాలా చిన్న సంఖ్యలో ఎఫెక్ట్ అవుతారు. అలాగే రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహిస్తే ఒక బీహార్ రాష్ట్రంలోనూ మధ్యప్రదేశ్లో లీక్ అవుట్ అయితే మధ్యప్రదేశ్లో రద్దు చేసుకుంటారు. కానీ అన్నీ 30 రాష్ట్రాల్లో రద్దు చేసుకోవాలి కదా, ఇది ఎంత పెద్ద సమస్య అయిపోతుంది. కనుక మేము అనుకుంటే ఏంటంటే మళ్ళీ దీన్ని వికేంద్రీకరించాలి. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరీక్షలు నిర్వహించేది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ బాధ్యత మనం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవించి పరీక్షల నిర్వహణ అనేది విశ్వవిద్యాలయాలకు అప్పచెప్తే అక్కడ ఉండేటువంటి ఆచార్యులు, అక్కడ ఉండే నిపుణుల వలన పరీక్ష సక్రమంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. కనుక మనము ఈ వికేంద్రీకరించాలని, పరీక్ష రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి అనేటువంటి మాట. నీట్ పేపర్ లీకేజ్ పైన విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక మంది ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. కానీ అధికార పక్షం చిన్న సెంటెన్స్ కూడా ఇవ్వట్లేదు, ఏం కూడా ఇవ్వట్లేదు. ఎందుకని అధికార పక్షం ఎందుకు దీనిపైన స్పందించడం లేదంటారు? అంటే దేశ స్థాయిలో అంటే అధికార పక్షము స్పందిస్తున్నది. ఎడ్యుకేషన్ మినిస్టరు మాట్లాడాడు, నేను నైతిక బాధ్యత నేను తీసుకుంటానని అన్నాడే. కానీ నిర్వహించినప్పుడు అంతకుముందు వేరే మినిస్టర్. అదే కానీ ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటంటే నెట్ ఎవరైతే నిర్వహించాడో అతన్ని తీసేశారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేశారు. అది వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ మోడీ గారు ఏదైనా మంచి జరిగితే తన వల్లనే జరిగిందని, ఇలాంటి వైఫల్యాలు జరిగినప్పుడు మా ప్రభుత్వం తరఫున జరిగింది అని ఆయన ఒక విశ్వాసాన్ని కలిగించగలిగి ఈ దేశంలో ఆయన మన్ కీ బాత్ గురించి మాట్లాడతాడు. ఇవాళ ఈ లక్షల మంది పిల్లలు వాళ్ళు బజార్లో పడి, వీధుల్లో పడి పోరాటం చేస్తున్నప్పుడు ఒక ప్రధానమంత్రి వారికి ఒక విశ్వాసాన్ని కలిగించడానికి, లేదా మాకు ఈ మొత్తం సమస్య తెలుసు అని చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. దేశమంతా కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ దేశాన్ని నడుపుతాము అని మొత్తంగా అధికారం
ప్రధానమంత్రి దేశాన్ని నడుపుతున్నాడు అనుకున్నప్పుడు ప్రధానమంత్రి స్పందించకపోతే సమాజం ఈ ప్రశ్న అడుగుతుంది, మీరెందుకు మౌనంగా ఉన్నారని. ఇలా మౌనంగా ఉండడం అనేది అది ప్రభుత్వాలకు కానీ విద్యార్థులకు కానీ పరీక్ష కూర్చుని వీళ్ళకు కూడా అది ఒక రకంగా విశ్వాసం పోతుంది, వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది. విశ్వసనీయత పోయిన తర్వాత మళ్ళీ దాన్ని సాధించడం సాధ్యం కాదు. కనుక మోడీ గారు స్పందించాలి, పిల్లలకి ఆయన ఏం చెప్తాడో చెప్పాలి, ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించగలిగితే అది బాగుంటుంది. అట్లా కలిగించలేకపోతే దాని పర్యవసానం చాలా సంక్షోభంలో చాలా తీవ్రంగా ఉంటుంది అనేది మనము ప్రభుత్వానికి చెప్తున్నాం. ఇప్పుడు పరీక్ష రాసిన 24 లక్షల మందికి న్యాయం జరగాలంటే ఇప్పుడు తక్షణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రీకండక్ట్ చేయాలి. ఇప్పటికే గ్రేస్ మార్కులను యాడ్ చేశారు, ఆ గ్రేస్ మార్కులు ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన యాడ్ చేశారో ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. గ్రేస్ మార్క్స్ను తీసేశారు సుప్రీంకోర్టు. ఎవరో పరీక్ష లేట్ వచ్చారు అని చెప్పేసి మీరు పరీక్షను వాళ్ళకు మార్కులు కలపడం అనేది అది అసలు సరైన పద్ధతి. ఎవరు సలహా ఇచ్చారు కానీ తప్పుడు సలహా ఒకటి. రెండవది, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పరీక్ష కూర్చోవాలి. ఎవరు ఈ గ్రేస్ మార్క్స్ కలిపిన వాళ్ళని తీసేశారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ పరీక్ష కూర్చుకునే అవకాశం ఇచ్చారు. రేపు నీటే మీరు అబాలిష్ చేశారనుకోండి, ఈ పిల్లలు 2 సార్లు పరీక్ష కూర్చున్నారు, మళ్ళీ 3వసారి పరీక్ష కూర్చోవాలి. లేదా వీళ్ళ మార్కులను కలిపితే అది పోటీ కాదు. మీరు ఒక పరీక్షా విధానము లక్షల మంది నిర్వహించి 1 లక్షల మందికి ఇంకొక పేపర్ ఇచ్చి మీరు ఆ పేపరు మీరు దాన్ని కూర్చోనంటే ఆ పేపర్ ఈ పేపర్ ఒకటి కాదు కదా, అది కామన్ కాంపిటీషన్ కాదు. ఆ పరీక్షలో చాలామంది పాస్ అయ్యారు అనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు పరీక్ష చాలా సులభమైన పేపర్ ఇచ్చారు, మాకేమో కఠినమైన పేపర్ ఇచ్చారు. ఫెయిల్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయితే వాళ్ళు ఏమంటారు, ఆ పేపర్ మేము పాస్ అయ్యేవాళ్ళం, ఈ పేపర్ అంతా కఠినంగా ఉంది. ఇది ఈ సమస్య జరుగుతూనే ఉంటుంది. మన కోర్టులకు పోతారు, న్యాయ వ్యవస్థ దీని గురించి. కనుక ఇది ఒక నిరంతరమైన, ఇట్లా కాకుండా పరీక్షను సక్రమంగా నిర్వహించడం ఎట్లా అని ఆలోచించి దాన్ని డీసెంట్రలైజ్గా వికేంద్రీకరించి ఎక్కడికక్కడ పరీక్ష నిర్వహిస్తే ఏదో ఒక ప్రాంతంలో తప్పు జరిగినా అది. కానీ వాళ్ళు మళ్ళీ మీరు మళ్ళీ జరిపాను, మొత్తంగా నీటు రద్దు చేసి మళ్ళీ జరిపాను, ఈ లోపాలు జరగవని మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు. పేపర్లు అమ్ముకోవడము, హ్యాకింగు, తర్వాత లీకేజెస్, ఇవి మీరు ఆపగలిగితే ఇప్పుడే ఆపగలిగేవాళ్ళు కదా. ఇప్పుడు ఇవి నష్టం ఎక్కడ జరిగిందో ముందు మనకు తెలియాలి కదా, ఎలా జరిగిందో తెలియాలి కదా. దాని ముందు మనము దాన్ని బ్లాక్ చేయాలి, అలా జరగకుండా చూడాలి కదా. ఆ చర్యలు ఏవి తీసుకోకుండా మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహిస్తే మళ్ళీ ఏదైనా గందరగోళం జరిగితే దాని పర్యవసానం మీరు ఆలోచించండి. అది ఎంత ఫ్రస్ట్రేషన్ దారితీస్తుంది, యువత ఎంత అసలు అంటే విషాదానికి గురవుతారో దాని గురించి కూడా మనం ఆలోచించవలసి. ఇప్పటి నుంచి నీట్ ఎగ్జామ్ అనేది ఎన్టీ ఆధ్వర్యంలో జరగాలా వద్దంటారా? లేదు, నీట్ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వాలకి బాధ్యత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అవి విశ్వవిద్యాలయాలకి ఆ బాధ్యత ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలు, మేము కేంద్రీయ విశ్వవిద్యాలయం 30 ఏళ్ళు మా పరీక్ష మేమే నిర్వహించుకున్నాము. మేమే 12 సెంటర్స్లో దేశంలో మా పిల్లల్ని మేమే సెలెక్ట్ చేసుకున్నాం. మాకు పేపర్ లీక్ అవుట్ కాలేదు. మాకు పేపర్ తెలుసు, మా అందరికీ మేమే పేపర్లు ఇచ్చాం, కానీ ఇప్పుడు లీక్ అవుట్ కాలేదు. అంటే ఆ విశ్వాసం, ఒక అకాడమిక్గా ఒక టీచర్గా నా విశ్వాసం, నా నమ్మకం ఏంటంటే నిజాయితీగా మనం పరీక్ష నిర్వహించాలనుకున్నాం. కానీ పేపర్ లీక్ అవుట్ అయింది, హైదరాబాద్ యూనివర్సిటీ పేపర్ని ఎప్పుడు ఎందుకు రాలేదంటే అది అక్కడ విశ్వవిద్యాలయం తన బాధ్యతగా తీసుకుంటుంది. కానీ వాళ్ళు ఎవరు బాధ్యత తీసుకోవాలి, దీనికి ఎవరు బాధ్యులు? నీట్ పరీక్ష, ఈ పరీక్ష సరిగా నిర్వహించుకుని ఎవరు బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వాల పరీక్ష నిర్వహించిన వాళ్ళ, కేంద్ర ప్రభుత్వమా, లేదా ఏ రాష్ట్రాలు నిర్వహించారు, ఎవరు నిర్వహించిన వాళ్ళు ఎవరు మనకేం తెలియదు. కనుక అసలు అది అట్లా కాకుండా ఎవరు బాధ్యులో స్పష్టంగా అది విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన, కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన. బీహార్లో పేపర్ లీక్ ఉంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యులు. వాళ్ళు డిజైన్ చేస్తారా, పిల్లలు అక్కడ పోరాడతారు, అది వీలు. కానీ బీహార్లో పేపర్ లీక్ కొడితే తెలంగాణ పిల్లలు ఇవాళ వీధుల్లో పడి పోరాటం చేస్తున్నారంటే ఏదో ఒక కారణాలు ఒక మూలలో జరిగింది. కాబట్టి మనము స్పష్టంగా చెప్తున్నట్టంటే దీన్ని డీసెంట్లైజ్ చేయాలి. ఇది ఫెడరల్ వ్యవస్థ, విద్యారంగంలో వికేంద్రీకరణ జరగాలి. కానీ విద్యారంగాన్ని మొత్తంగా కేంద్రీకరించి ఒకే దేశం, ఒకే మతము, ఒకే పరీక్ష, ఒకే మార్కెటు, ఒకే ట్యాక్సు అనేది విద్యారంగాన్ని వరకు అయితే పనికిరాదు.
సో మొత్తం మీద ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో కేవలం రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో ఏదైనా పేపర్ లీక్ అయితే ఆ జిల్లాకు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు మాత్రమే కోల్పోతారు. కానీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ప్రతి రాష్ట్రంలో దాదాపు అన్ని 30 రాష్ట్రాల్లో విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారో తీసుకోవాలి. ఇంకోసారి నిర్వహిస్తే ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించొద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఇప్పటికైనా సక్రమంగా ఈ పరీక్షలను నిర్వహించాలి. ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే మన ముందు తరాలు బాగుంటాయి. ఇప్పుడు ఇలాంటివి సరికాదని ఇప్పటికైనా ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే తక్షణమే స్పందించి ఏదైనా వెంటనే చర్య తీసుకొని ఇప్పుడు ఎవరైతే 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారో వారికి న్యాయం చేకూర్చాలని ఒకవైపు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.